వెల్కమ్ టు జేసీఎల్ న్యూస్ టీవీ. నేను మీ పాలమూరు పౌరుడు జేసీఎల్ న్యూస్ టీవీ జైపాల్. ప్రస్తుతానికి మనం ఉన్నది గొల్లత్త గుడి. దీనికి 1300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పుడు ఈ చరిత్ర అనేది కాలగర్భంలో కలిసిపోతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ క్రీస్తు శకం 7 నుంచి 8వ శతాబ్దం మధ్యలో నిర్మించిన ఈ గొల్లత్త గుడి, అంటే గొల్లత్త గుడికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఒక గొల్లామె ఈ గుడిని పూజలు చేస్తూ పరిరక్షించేది కాబట్టి ఆమె పేరు మీద దీనికి గొల్లత్త గుడి వచ్చింది. గొల్లత్త గుడి లేదంటే గొల్లత్త గుళ్ళు. ఈ పరిసర ప్రాంతంలో పదుల సంఖ్యలో గుళ్ళు ఉండేటివి. అవన్నీ కూలగొట్టడం వల్ల శిథిలావస్థకు చేరిపోయి అవన్నీ పాడైపోయినాయి. ప్రస్తుతానికి ఇది మనకు యునెస్కో గుర్తింపు ఇచ్చిన ఏకైక కట్టడము ఈ గొల్లత్త గుడి ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది. గత 10 సంవత్సరాల భారతీయ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పరిపాలనలోను, ఈ 3 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలోను భారతదేశ చరిత్ర వారసత్వ సంపదలు కాపాడడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఎందుకోసమంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే వారసత్వ సంపదలు కాపాడుకోవడానికి ప్రభుత్వాలు తమ శక్తి కొలది వాటికి కేటాయించి కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అలనాటి మయాపురము నేడు గంగాపురానికి కూతవేటు దూరము, ఆలవాన్పల్లి గ్రామ పంచాయతీకి కూతవేటు దూరంలో ఉన్న గొల్లత్త గుడి శిథిలావస్థకు చేరుకున్న సంఘటనలు చూస్తే ఇది ఒక హృదయ విదారక ఘటనగా మనం కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకోసమంటే వారసత్వ సంపదల పైన ప్రభుత్వానికి పాలకులకు ఎలాంటి ఆప్యాయత కానీ లేదంటే ఇష్టం కానీ ఉండదు అని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు. ఎందుకోసమంటే గుళ్ళ మీద ఆదాయాలు వస్తాయి కాబట్టి వాళ్ళు గుళ్ళ మీద కమిటీలు వేసి దేవాదాయ పరిరక్షణ కమిటీలు పెట్టుకొని వాటి ఆదాయాలను తినేస్తాయి. కానీ మరి ఇలాంటి వారసత్వ సంపదలు కాపాడుకోవడానికి ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావడం అనేది $1 మిలియన్ ప్రశ్నగా మనకు మిగిలిపోయింది. ఎందుకోసమంటే గుడి ఒక్కసారి చూడండి ఎంత అందంగా ఎంత నీట్గా నిర్మించారు. అలనాడు నిర్మించిన ఈ గుడి ఇక్కడ మనం కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనము గుండుకు మెట్నెకు పెట్టుకొని చూస్తాం. ఇప్పుడు మేస్త్రీలు కడితే ఇలా గుండు వదిలితే ఎలా వస్తుంది. ఇప్పుడు గుండుకు మెట్నెకు నీట్గా ఉంది. ఇది వచ్చేసేసి గచ్చు అంటారు. గచ్చు వచ్చేసి సున్నము, బంకమట్టి, బెల్లము, ఇసుక 3 కలిపేసి ఆ కలిపిన దాంతో తయారు చేసిన గచ్చు. ఈ కాలంలో ఈ గచ్చు అనేది తయారు చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. అయితే చాలామంది బంగారం దొరుకుతుందనే గుప్త నిధులు దొరుకుతున్నాయి దీంతో గుడిని కొల్లగొట్టిన ఘటన కూడా మనము ఈ శిథిలావస్థ స్థితిలో చూడవచ్చు. మనం టాప్లో చూసుకున్నట్లయితే ఆలయ ప్రాంగణం ఓపెన్ అయిపోయింది. మొత్తం ఎక్కడక్కడ శిథిలావస్థకి వెళ్ళి కూలడానికి సిద్ధంగా ఉన్నట్లుంది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక క్రీడల యువజన శాఖ మంత్రి ఇప్పటికైనా పట్టించుకొని చరిత్రతో వారసత్వ సంపదను కాపాడుకోవాలని మహబూబ్నగర్ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా వారసత్వ సంపదను కాపాడుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని జేసీఎల్ న్యూస్ టీవీ కోరుకుంటుంది. ఈ గొల్లత్త గుడి స్టోరీకి సంబంధించింది గ్రౌండ్ రిపోర్ట్ నుంచి మీకు వివరిస్తున్నాను. అలాగే చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రాంతాల ఒక ప్రజల యొక్క అభిష్టాన్ని కూడా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చూసినాం కదా, ఒక జంగల్లాగా అయిపోయింది. ఈ ప్రాంతాన్ని మొత్తం చూడొచ్చు. ఇది ఒక వారసత్వ సంపదన లేదంటే ఒక ఫారెస్ట్ అన్న తీరుగా మారిపోయింది. ఎందుకోసం అంటే జిల్లా నాయకులకు కానీ జిల్లా అధికారులకు కానీ ఇది తెలుసా తెలియదా మనకు తెలియదు, కానీ మీకు చూపిస్తున్నాం. ఇది ఒక చరిత్ర యునెస్కో గుర్తించిన ఒక టెంపుల్ దగ్గర, ఒక వారసత్వ కట్టడం దగ్గర ఉండాల్సిన పరిస్థితిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు నిద్రమత్తును వీడి వారసత్వ సంపదలు కాపాడుకోవడానికి ముందరికి రావాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఇంకా మీకు ఇంకో విశేషం చూపిస్తా. ఒక్కొక్క ఇటుక సుమారు 3 నుంచి 4 ఫీట్ల విడుతు కనిపింటుంది. తయారు చేసిన ఇటుక సైజు చూడొచ్చండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక జట్ట 2 జిట్టలు ఆల్మోస్ట్ దాని విడుతు కానీ దాని ప్రామాణికంగా చూసుకోవచ్చు. ఇక్కడ బయట సైడ్ కూడా నిర్మించింది ఎంత సుందరంగా ఎంత మంచిగా ఇక్కడ కింది నుంచి పై దాకా ఒకటే లేయర్ కనబడుతూ ఉంది. ఇక్కడ చూసిన నిర్మించిన నిర్మాణం కానీ కట్టడం కానీ ఎలాంటి అత్యాధునిక పని సామాగ్రి లేకపోయినా కూడా ఈ కాల్చిన ఇటుకలతో, ఒక మట్టితో చేసిన ఇటుకలతో ఇంత అందంగా నిర్మించారంటే దీన్ని కాపాడుకోవడానికి పాలకులు ముందుకు రాకపోవడం శోచనీయమని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా తెలంగాణలో రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, వారసత్వ సంపదలు మిగిలాయి. ఆ కట్టడాలని మనము వచ్చే జనరేషన్కు ఇవ్వాలి అంటే వీటిని యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలి. ఇక్కడ చూడండి, ఈ కాలంలో ఎవరైనా గోడ కడితే మెట్నే పెట్టుకొని అన్నీ పెట్టుకున్నా కూడా లేవల్ రాదు. కానీ ఆ రోజు ఇంత టెక్నాలజీ అభివృద్ధి కాని కాలంలోనే మెట్నేకు పెట్టినా గుండుకు పెట్టినా కూడా కనీసము మీకు చూడండి ఎక్కడ చిన్న 1 డిగ్రీ కూడా మీకు ఇక్కడ డిఫరెన్స్ ఏం కనిపించకుండా ఎంత నీట్గా ఉందో మనం చూసుకోవచ్చు. ఎంత నీట్గా చూడండి, ఫినిషింగ్ చూడండి. ఒక్కసారి ఇక్కడ సైడ్లో చూసినా కూడా కాంక్రీట్ ఫినిషింగ్, ఈ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉంది. అంటే వాళ్ళు ఎంత, ఇప్పుడు ఇది వచ్చేసేసి మనం గచ్చుబావి దగ్గర చూసినాం కదా, గచ్చు అన్నాం, సున్నము, బెల్లము,
దాని తర్వాత ఇసుక మిశ్రమాలను 3 కలిపి తయారు చేసిన ఇది అన్నట్లు. ఎందుకోసం అంటే ఈ కాలంలో ఇది తయారు చేయడం కష్టం. ఇది అదే అని మనకు ఎలా తెలుసు అంటే మనం గచ్చుబావి పని చేసాము, గచ్చుబావి పునర్నిర్మాణంలో మనం చూసాం కాబట్టి చూసినాం. ఈ ఆర్కిటెక్చర్ చూడండి, ఈ వైభవాన్ని చూడండి. తర్వాత ఇక్కడ వీళ్ళు ఏర్పరిచిన కళాకృతులు కానీ అంటే ఎక్కడ పిల్లర్ సపోర్ట్ లేకుండా కూడా వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి, ఎంత నీట్గా ఉన్నాయి. వాటిని అసలు మళ్ళీ గచ్చు తయారు చేసి దీనికి ఏమైనా పునర్నిర్మిస్తే ఇది ఒక వైభవమైన ఒక కట్టడంగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇది యునెస్కో గుర్తించింది. ఇటుక పిల్లల సైజు కూడా మనం చూస్తే మామూలుగా నా లెక్క ప్రకారం మీకు చూపిస్తాను. ఒక జిట్టే 2 జిట్టెలు విడుతూ కూడా చూడండి ఆల్మోస్ట్. అంటే ఇప్పుడు వచ్చిన ఇటుక పిల్లలు 4 ఇటుక పిల్లలు కలిస్తే ఒక ఇటుక పిల్ల. ఇక్కడ చూసారు కదా ఎంత బాగుంది. అసలు కట్టడాన్ని వర్ణించడానికి తెలుగులో నేను కవిని కాదు, వర్ణించడానికి అక్షరాలు నోట్లోకి వెళ్ళి రావట్లేదు. అంత అందమైన కట్టడాన్ని మన పాలకులు గుర్తించకపోవడం, స్థానిక పాలకులు అయినా కూడా దీని గురించి పట్టించుకోకపోవడం శోచనీయం అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకోసం అంటే మనము మన చరిత్రక ఆధారము మా చిన్నతనం నుంచి కూడా దీని గురించి మాకెవరు చెప్పిన దాఖలాలు లేవు. ఎందుకోసం అంటే మేము ఈ పక్కన పల్లెటూరులో పుట్టి పెరిగినా కూడా ఈ ఆలయ చరిత్ర ఇప్పుడు మేము పెద్దోళ్ళం అయిపోయి 40 ఏళ్ళ వయసుకు వచ్చిన వాళ్ళ తర్వాత ఈ గుడి గురించి చరిత్ర గురించి మేము సమాజానికి అంటే ఇప్పటికీ చాలామంది యూట్యూబర్లు, ఫేస్బుక్ అలాగే సామాజిక మాధ్యమాల్లో ఈ గుడి గురించి బాగా చెప్పారు, చేశారు. కానీ ఇంత డెప్త్గా వచ్చేసి ఈ కళా నైపుణ్యాన్ని కూడా వర్ణించడము ఎక్కడ లేదన్నమాట. మనకున్న మన పాలమూరు జిల్లాలో అనుకోండి ఈ గుడి గురించి, ఈ ఆలయం గురించి, దీని వారసత్వ కట్టడం గురించి మనకు చెప్పిన వాళ్ళు చాలా అరుదు అన్నట్లు. ఇక్కడ పక్కనే మనకు మీనాంబ్రము, గంగాపురము అంటే అలనాటి మయాపురము ఎంతో చరిత్ర కలిగిన గ్రామము, ఊరు. ఇప్పుడు అక్కడ ఉన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం వారసత్వ సంపదలను కాపాడుకోవడంలో ఎంత వెనకబడిపోయినామనడానికి ఇది ఒక నిదర్శనం లాంటిది. చూసారు కదా ఉన్నంత వరకు కట్టడం ఎంత మంచిగా ఉందో. దీన్ని కాపాడుకోవడానికి పాలకులు ఎలాంటి కృషి చేస్తలేరు. ఇప్పటికైనా పాలకులు దీనిపైన స్పందిస్తారని చెప్పేసి కోరుకుంటాం. చూడండి ఇక్కడ నాకు అసలు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత మంచిగా ఇంత ఫినిషింగ్ చూడు, ఎంత నీట్గా ఎంత నీట్గా ఉంది. ఇంకా ఫినిషింగ్ చూడు ఎంత బాగుంది. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, మీకు ఎంత నీట్గా ఉంది చూడు. గచ్చు ఎలా పెట్టారు, సిమెంట్ ఎలా చేశారు, ఫ్లోటింగ్ కానీ ఎక్కడ కానీ కలర్లో కానీ దీంట్లో కానీ మీరు ఆశ్చర్యపోతారు. ఇంత మంచి కట్టడం మనము వచ్చే తరాలకు అందించగలుగుతామని చెప్పేసి. ఇక్కడ మొత్తం కూలిపోయిన ఫుటేజ్ని చూసుకోవచ్చు మనం. శిథిలావస్థకు వస్తుంది. శిథిలావస్థకు వస్తున్న దాన్ని కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. చాలని స్థానికులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ రాజేష్తో జయపాల్, JCL న్యూస్ TV, గ్రౌండ్ రిపోర్ట్.